డియర్ స్టూడెంట్స్. సో ఎండోమెంట్ అనేది కొత్తగా పడింది కదండి. సో ఈ ఎండోమెంట్లో ఆల్రెడీ కొద్దిమంది జాయిన్ అయ్యారు మొన్న. సో బ్యాచ్ సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. రేపు సోమవారం నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే కనుక నాకు రామాయణం, మహాభారతం వీటి మీద బాగా గ్రిప్ ఉంది కాబట్టి మీకు అందుకే నేను ఏదైనా చెప్పేటప్పుడు కూడా రామాయణం గురించి, మహాభారతం గురించి చెప్తుంటాను. కర్ణుడు ఇలా, అర్జునుడు ఇలా అని చెప్తుంటాను అనమాట. సో కాబట్టి సోమవారం నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కేవలం ఒక బ్యాచ్కు నేను తీసుకునేది 50 మంది అని మీకు తెలుసు కదా. అందరి మాదిరి నేను తీసుకోనమ్మా, తప్ప ఎవరిని విమర్శించట్లేదు. 50 మంది నేను తీసుకుంటాను, ఓకేనా. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఎండోమెంట్ ఆఫీసర్ అనేది ప్రతిసారి సింగిల్ డిజిట్ అంటే కనుక డబుల్ డిజిట్ తెలుసు కదా, అట పడి ఈసారి త్రిబుల్ డిజిట్ పడింది అనమాట. సో కాబట్టి మంచి పోస్టు, ప్రమోషన్స్ కూడా తొందరగా ఉంటాయి. సో కాబట్టి ఇందులో ఏంటంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, సింపులే. మీకు ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఏది ఉంటుందో ప్రిలిమ్స్లో అదే ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ వెయిటేజ్ ప్రిలిమ్స్లో వచ్చేసి సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటాయండి. బాగా వినండి, అది మీరు ఆల్రెడీ వినింటారు చాలా వీడియోస్లలో. ఫస్ట్ సెక్షన్ 1కి వచ్చేసి జనరల్ స్టడీస్. ఇది వచ్చేసి కేవలం 50 మార్కులకే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇది వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. అంటే టోటల్ వచ్చేసి 150 మార్క్స్ ప్రిలిమ్స్ ఉంటుంది అనమాట. చాలామంది పోస్టులు తక్కువ ఉన్నాయని అప్లై చేయరు, గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తు, వీడియో చూసేవాళ్ళు, నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ నా కాడ జాయిన్ కామని చెప్పాను. ఎక్కడో చోట తీసుకోండి మీరు, వీలైన సార్ దగ్గరలో. ఎందుకు చెప్తున్నానంటే కనుక ఇది ఎక్కడ టచ్ లేని సబ్జెక్ట్ ఏది ఇది. జనరల్ స్టడీస్ అంటే ఎవరైనా చెప్తారో, మీరు ఓన్గా చదువుకున్నా కూడా ఇబ్బంది లేదనమాట, ఓకేనా. ఇందులో మీరు దీంట్లో జనరల్ స్టడీస్లో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు ఏమేమి ఉంటాయనేది కూడా మీకు తెలుసు. హిస్టరీ, ఇందులో ఓన్లీ మోడర్న్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఏపీ అండ్ ఇండియా రెండు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఆల్రెడీ మీరు చదివారు మన గ్రూప్ 2కు. ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళకి చెప్తున్నాను, పాస్ అయ్యే వాళ్ళకి కాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ ఉంటుంది. అలాగే ఎస్ఎన్టీ ఆటోమేటిక్గా ఉంటుంది అన్నమాట. ఎస్ఎన్టీతో పాటు మీకు వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సర్వీస్, ఇది ఆల్రెడీ మీరు చదివారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ చాలా బేసికల్గా ఇస్తారండి. మీకేమీ టఫ్గా ఏమి ఇవ్వరు అన్నమాట. ప్రిలిమ్స్ కనుక మీరు దాటుకున్నారంటే 50% మీరు దాటుకున్నట్టే. ఇక్కడ ఏంటంటే కనుక రీజనింగ్ ఉంటుందండి. అలాగే డేటా అనాలిసిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డేటా అనాలిసిస్ అనేది ఉంటుంది. అలాగే బైఫర్కేషన్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేది దీంట్లో ఇంక్లూడింగ్ చేశారు, ఓకేనా. అలాగే యాజ్ యూజువల్ మీకు తెలిసినదే కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయి అన్నమాట. సో సెకండ్ పార్ట్కి వచ్చేసి రామాయణం అంటే మీరు గ్రంథాలు పట్టుకుంటారు, వాల్మీకులు అవుతారు. రామాయణం, మహాభారతం. ఈ మహాభారతం చాలా పెద్దదండి, అందని చెప్పి గ్రంథాలు మళ్ళీ అందుకే చెప్తున్నాను, ప్రతిసారి మీ గ్రంథాలు పట్టుకోవద్దని చెప్తున్నాను. భాగవతం, అలాగే ఈ హిందువుల పండగలు, దేవాదాయ చట్టాలు, అంటే పండగలు, దేవాదాయ చట్టాలు ఇవన్నీ ఉంటాయండి. ఇది ఎవరికి టచ్ లేని సబ్జెక్ట్ అనమాట, ఓకేనా. దీని ఎవరైతే అనర్గళంగా చెప్పగలరంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు. వాళ్ళైతే ఎందుకంటే పురాణాలు పుక్కులించి మూసారు కదా వాళ్ళు,
ఓకేనా. సో అలాగే పండుగలు, అలాగే వచ్చేసి ఇంకా మీకు రామాయణం చదవమని కదా అని చెప్పేసి బాలకాండ నుంచి అయోధ్యకాండ, అరణ్యకాండ, సుందరాకాండ, యుద్ధకాండ చదువుకుంటూ పోయారు మొత్తం అన్ని గ్రంథాలు సపరేట్. అవి ఏం చదవాల్సిన అవసరం లేదు. సింప్లిఫైడ్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను చెప్పాను సింపుల్గా ఏం చదవాల్సింది అవి చదువుకుంటే చాలు. ఓకేనా. దీంతోపాటు మీకు ఈ దేవాదాయ చట్టాలు ఉంటాయి కదా, మీ యొక్క డ్యూటీస్, అలాగే దేవాదాయ చట్టాలు మీకు దాంతో మీ డ్యూటీస్ ఉంటాయి ఇంక్లూడింగ్. ఓకేనా. సో ఇవే అన్నమాట. సో సేమ్ ఇది 150 మార్కులు మెయిన్స్కు, ఇది 150 మార్కులు మెయిన్స్కి అనమాట. అంతే, 150 మీకు ఇక్కడ కొత్త సబ్జెక్ట్ ఇది ఏదైతే ఉందో ఇది మీకు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది కొత్త సబ్జెక్ట్. మీరు ఎప్పుడో చదివి ఉంటారు. ఒకవేళ ఇది పడినా కూడా నోటిఫికేషన్ ఎప్పుడో 2007, 2009 మన 2022లో పడింది, మళ్ళీ పడింది ఇప్పుడు. కానీ ఎప్పుడు పడినా కూడా సింగిల్ డిజిట్ పడేది, ఈసారి 3 పడింది అనమాట. కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని చదవండి. మీరు ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా మీరు ఎక్కడైనా దగ్గరలో కోచింగ్ అని ఎక్కడో ఒకసారి తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే కనుక ఏదైనా ఇది ఈ లైన్ గుర్తుపెట్టుకోండి మీరు. ఏదైనా నోటిఫికేషన్ పడింది అంటే ఇది ఇప్పుడే జరగదు, పోస్ట్ పోన్ అవుతుంది. ఓకేనా. ఇంకొకటి మా చిన్న లాజికల్ పాయింట్, చిన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎగ్జామ్కు కేవలము హిందువులు మాత్రమే ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హిందువులు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు కాదు. అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కాదు. ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నోట్ ఏంటంటే కనుక ఇప్పుడే ఎగ్జామ్ ఉండదు, అలాగే పోస్ట్ పోన్ అవుతుంది, అలాగే రద్దు అవుతుంది. ఇలాంటి వాటి జోలికి పోవాకండి. మీరు ముందు అవాయిడ్ చేయండి. టెలిగ్రాముల గ్రూపులను ఒకవేళ ఉంటే ఇంకా బయటకు వచ్చేసండి. వాట్సాప్ గ్రూపులతో మీకు ఏం పని ఉందమ్మా? వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ అలాగే ఏంది టెలిగ్రాము, వాట్సాప్, ఇంకా నానాకటని సోషల్ మీడియాలు ఉన్నాయన్నమాట. దాంట్లో కనుక మీరు ఉంటే ఓకేనా బయటకు వచ్చేసేయండి, అంతే, ఇంకేం లేదు. సో ఫోకస్ ఆన్ ఓన్లీ ప్రిలిమ్స్ కనుక మీరు దాటుకున్నారంటే మోర్ దాన్ 50 to 60% మీకు జాబ్ వచ్చినట్టే. అంటే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటేనే కదా దాటుకుండేది. మీకు జనరల్ స్టడీస్ మీద గ్రిప్ ఉండాలా, రామాయణ, మహాభారతం, భాగవతం ఈ 3 చదివేదానికి జీవితం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు అంత పెద్ద గ్రంథాలు చదవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను చెప్పిన బుక్స్ చదవండి అని నేను చాలామందికి చెప్పాను. గ్రూప్ 2లో ఎంతమంది దాటుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ నా మాట వినకుండా కొంతమంది కొత్త బుక్స్ కొన్నారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దానికి నేను బాధ్యని పూర్తిగా నేను కాదు. ఓకేనా. సో అలా అని చెప్పేసి మీరు ఇంకోటి చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తున్నారండి. బిడ్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు 0.01% కూడా జాబ్ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 0% అంటే కనుక మళ్ళీ బాగుంటుందని చెప్తున్నాను. 0.001% కూడా మీకు జాబ్ రాదు. కంటెంట్ చదివితేనే జాబ్ వస్తుంది. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కనుక, నేను ఈ సబ్జెక్టుకు సంబంధించి మెటీరియల్ ఇవ్వను, ఓన్లీ గైడెన్స్ మాత్రమే ఇస్తాను. ఏం చదవాలా, ఏం చదవకూడదో తెలిసినామంటే 50% మీకు జాబ్ వచ్చినట్టే, ముందుగానే చెప్తున్నాను. ఓకేనా. ఓకే, మీకు నేను మెటీరియల్ కానీ ఏం చదవాల్సింది చెప్తాను, అలాగే బుక్స్ చెప్తాను. బాగా జాగ్రత్తగా వినండి. బుక్స్ చెప్తాను, షెడ్యూల్ ఇస్తాను, అలాగే ఎగ్జామ్స్ పెడతాను, గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాను. గ్రాండ్ టెస్ట్ కూడా మీకు నేను కండక్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరైతే తీసుకున్నారో తీసుకోవాల్సిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మెటీరియల్ అయితే ఏం ప్రొవైడ్ చేయను, కానీ ఈ బుక్స్, ఈ షెడ్యూలు, ఇవి ఎగ్జామ్స్, ఇవన్నీ మాత్రం మీకు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కండక్ట్ చేస్తాను. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ మా.